శిలలు, శిల్పాలు, రాతి కట్టడాలు, నిర్మాణ అవశేషాలు పూర్వీకులు వారి కాలంలోని నాగరికతను, సంస్కృతిని, ఆనవాళ్లను, జీవన విధానాన్ని తెలుపుతాయి. అవి పూర్వీకులు మనకు ఇచ్చిన అపూర్వమైన జ్ఞాన సంపదగా, చారిత్రక సంపదగా వాటిని భావిస్తారు. కాపాడుకోవాలి కూడా. కానీ అలాంటి అవశేషాలు, చారిత్రక కట్టడాలు గబ్బిలాలకు ఆవాసాలుగా మన గ్రామాలలో దర్శనమిస్తుంటాయి. ఇలాంటిదే నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం మూదిమాణిక్యం గ్రామంలో ఉన్న దీపపు స్తంభం. దీని చారిత్రక విశేషాలేంటో, దీన్ని ఈ గ్రామ పూర్వీకులు ఎందుకు నిర్మించారో, ఇది తెలుపుతున్న చరిత్రేంటో మా ప్రతినిధి ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రవాణా వ్యవస్థ సరిగా లేనప్పుడు నదుల గుండా వర్తక వాణిజ్య వ్యాపారాలు అనేవి అప్పుడున్నటువంటి వర్తకులు అనేవారు కొనసాగిస్తూ ఉండడం సందర్భం అయితే ఉందని చెప్పేసి చారిత్రక ఆధారం బట్టి తెలియవస్తుంది. సో అలాంటి కోవలకే వచ్చి చేరుతుంది నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం. ముదిమాణిక్యానికి సంబంధించేసేసి గతంలో ఇది ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా విరాజిల్లిందని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో పురావస్తు శాఖ అధికారులు వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ముదిమాణిక్యం అనేది ఆనాడు పెద్ద వ్యాపార కేంద్రంగా ఉందని చెప్పేసి కూడా మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించేసి పురావస్తు శాఖ వారు దీనికి ఒక దీపపు స్తంభాన్ని ఆనవాలుగా కూడా మనకు చూపించిన సందర్భం అయితే ఉండడం జరిగింది. క్రీస్తు శకము 1635 సంవత్సరం నుండి కూడా ఇక్కడ వ్యాపారం కేంద్రంగా విరాజిల్లిందని చెప్పేసి కూడా ఒక ఆధారాన్ని కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క దీప స్తంభాన్ని 1635 సంవత్సరంలో నెలకొల్పారని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా ఈ యొక్క దీపపు స్తంభాన్ని ఎందుకు నిర్మించారంటే ఈ పక్కనే కృష్ణా నది ఉండడం జరిగింది. సో ఈ కృష్ణా నది గుండా కూడా ఆనాటి కాలంలో నౌకలు, అదేవిధంగా పడవల ద్వారా వ్యాపారం అనేది కొనసాగుతూ ఉండేదని. సో ఈ నౌకలు, పడవల ద్వారా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఇక్కడ వ్యాపార కేంద్రము అంటే ఇక్కడ ముదిమాణిక్యం అనే ఒక విలేజ్ ఉంది, గ్రామం ఉందని చెప్పి తెలుసుకోవడానికి ఈ స్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా మనకు తెలియవస్తుంది. సో గతంలో ఈ యొక్క వర్తక వ్యాపార వాళ్ళు నదీ జలాల్లో ప్రయాణిస్తూ వచ్చేసి ఈ యొక్క స్తంభాన్ని చూసిన తర్వాత ఇక్కడ ముదిమాణిక్యం అనే విలేజ్ ఉంది అని చెప్పేసి ఈ యొక్క స్తంభం వద్దకు వాళ్ళు రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క దీన్ని వాళ్ళు ఒక గుర్తుగా ఉంచుకోవడం జరిగింది. సో గుర్తుగా ఉంది కాబట్టి అంటే దీనిపై ఇప్పుడు ఉన్నటువంటి స్తంభానికి సంబంధించి పైన ఒక దీపం అనేది వెలిగిస్తూ ఉండారు. సో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఇక్కడ ఒక ఆ దీపం వెలుగులను బట్టి ఇక్కడ గ్రామం ఉందని చెప్పేసి వాళ్ళు గుర్తించేసేసి ఈ యొక్క ప్రాంతానికి చేరుకుంటున్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. అంటే కొన్ని శతాబ్దాల పాటు వర్తక వాణిజ్యానికి ఈ యొక్క కృష్ణానది అనేది రవాణా సాధనంగా వినియోగించారని చెప్పి మనకు తెలియవస్తుంది. అయితే ఈ విషయాలు మొత్తం కూడా ఇటీవల కాలంలో పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ అంటే ప్రీహా వాళ్ళు వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ముదిమాణిక్యం అనేది ప్రధాన వాణిజ్య కేంద్రంగా బాసిల్లిందని చెప్పేసి దీన్ని బట్టి మనకు తెలియవస్తుంది. సో వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఆధారాల ప్రకారం దాదాపు 389 సంవత్సరాల క్రితం ఈ యొక్క దీపస్తంభాన్ని నిర్మించారని చెప్పి దీని ఆధారంగా ఆ యొక్క ఇక్కడ వ్యాపారం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు మనకు తెలియజెప్పిన సందర్భం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క దీప స్తంభం అనేది దాదాపు 20 అడుగుల ఎత్తుగా ఉండటం జరిగింది. ఒకప్పుడు ఈ యొక్క నౌకాయానానికి ఉపయోగపడినటువంటి దానికి సంబంధించి దీన్ని లైట్ హౌస్ అని చెప్పేసి కూడా అప్పుడు పిలిచారని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. సో ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు మొత్తం కూడా వీళ్ళు మొత్తం ఈ యొక్క తమ యొక్క రీసెర్చ్ ద్వారా మొత్తం వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా వారి విషయాలకు సంబంధించి అప్పుడు దేవాలయాల ముందు మనం మామూలుగా ధ్వజస్తంభాలు అవి చూస్తుంటాం, కానీ ఈ దీపపు స్తంభాలు ఉండడం మాత్రం చాలా అరుదుగా కనిపించే దృశ్యం అని చెప్పేసి కూడా ప్రీహా సభ్యులు మాత్రం తెలియజెప్పిన సందర్భం అవుతుంది. ముఖ్యంగా ముదిమాణిక్యంలో కృష్ణానది ఒడ్డున నిర్మితమైనటువంటి ఈ యొక్క దీపం స్తంభం అనేది నౌకా రవాణాలకు సంబంధించేసి దారి చూపే లైట్ హౌస్గా దాన్ని వినియోగించినట్లు కూడా మనకు తెలియవస్తుంది. అయితే దీని దీపస్తంభంపై కూడా కొన్ని చెక్కబడి ఒక శాసనం అనేది కూడా ఉండడం జరిగింది. 1635 సంవత్సరం జూన్ 1వ తారీఖున ఇడుపులపాటికి చెందినటువంటి మాదిరాజు నర్సయ్య ఈ యొక్క శాసనాన్ని వేయించాడని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. ఆ శాసనంలో అతను పొందుపరిచిన విషయాలు ఏంటంటే ఈ యొక్క కాశీ విశ్వనాథ మందిరం అనేది ఉండడం జరిగింది. ఈ మందిరానికి సంబంధించేసి ఒక దీపస్తంభాన్ని వేయించారు. ఈ దీపస్తంభాన్ని వాలి మునులయ్య కుమారుడు పొలినేడు ఏర్పాటు చేయించాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే పొలినేడు అనే పర్సన్ ఈ యొక్క ముదిమాణిక్యానికి సంబంధించేసి ఆనాడు ఆ రాజుగా ఉన్నట్లు కూడా మనకు దీన్ని బట్టి తెలియవస్తుంది. సో ఈ యొక్క దీపపు స్తంభాన్ని అంటే 20 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క దీపపు స్తంభాన్ని బేస్గా చేసుకొని నౌకాయానం అనేది కొనసాగించేసి వర్తక వ్యాపారాలు కూడా కొనసాగించినట్లు మనకు దీన్ని బట్టి ఇక్కడ స్తంభం ఉన్నటువంటి ఆధారాలను బట్టి కూడా మనకు తెలియవస్తున్న సందర్భం అయితే ఉంది. సో ఈ విధంగా ముదిమాణిక్యం అనేది చరిత్రలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడం ఈ యొక్క దీప స్తంభాన్ని ఒక ఉదాహరణకు కూడా చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ విధమైనటువంటి పురావస్తు శాఖ వారు ఎప్పుడైతే ఈ యొక్క దీప స్తంభాన్ని గుర్తించారో ముఖ్యంగా ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ దీప
దీపస్తంభాలు ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క నదులలో నౌకాయానం చేస్తూ వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వ్యాపారస్తులు అనేవారు ఈ యొక్క దీపపు స్తంభం ఉన్నటువంటి యొక్క ఆ దీపాన్ని గుర్తించేసేసి ఇక్కడ వర్తక కేంద్రము వ్యాపార కేంద్రం అని చెప్పి గుర్తించేసి ఇక్కడికి వచ్చి వ్యాపారం కొనసాగించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించేసి ముదిమాణిక్యం గ్రామస్తులు కూడా ఒకటే వేడుకుంటూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ముదిమాణిక్యం అనేది ఒకప్పుడు ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా విరాజిల్లింది. అలాంటి వాణిజ్య కేంద్రంగా విరాజిల్లినటువంటి యొక్క ముదిమాణిక్యం ప్రాంతాన్ని తప్పనిసరిగా ప్రభుత్వము పరిలోకి తీసుకోవాలి. ప్రభుత్వం దీనికి సంబంధించేసి ముఖ్యంగా చారిత్రక ప్రసిద్ధి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నటువంటి యొక్క ప్రాంతాన్ని వాళ్ళు వెలుగులోకి తీసుకొని రావాలి. దీన్ని ఒక చారిత్రక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ఇక్కడ ముదిమాణిక్యం గ్రామస్తులు మాత్రం వేడుకుంటూ ఉండడం జరిగింది. ముదిమాణిక్యం నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ. ఆసక్తిని రేపుతున్న దీపపు స్తంభం అవసరం ఆ గ్రామ పూర్వీకులకు ఎందుకొచ్చింది? ముదిమాణిక్యం గ్రామ అవసరాలేంటి? దీపపు స్తంభం ఆ గ్రామానికి చేసిన ఉపకారం ఏంటి? ఇతర విశేషాలేంటి? మా ప్రతినిధి అందించే సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. పురావస్తు శాఖ వారు వెలుగులోకి తీసుకొని వచ్చినటువంటి ముదిమాణిక్యంలోని దీపపు స్తంభం వద్దకు మనం రావడం జరిగింది. ఇప్పుడు మనం ప్రజెంట్గా విజువల్స్లో చూడొచ్చు. ఇది దీపపు స్తంభము. ఈ దీపపు స్తంభాన్ని 1635 అదేవిధంగా జూన్ 1వ తారీఖు నాడు ఈ దీపపు స్తంభాన్ని నిర్మించారని చెప్పేసి దీనిపై ఉన్నటువంటి శిలాశాసనాన్ని బట్టి మనకు తెలియవస్తుంది. దీనికి సంబంధించేసి ఇక్కడ ఉన్నటువంటి నర్సయ్య అనే పర్సన్, అక్కడ ఆనాటి కాలం సంబంధించి నర్సయ్య అనే పర్సన్ ఈ యొక్క శిలాశాసనాన్ని ఈ విధంగా చెక్కించడం జరిగింది. దీనికి సంబంధించేసి అప్పుడు ఈ ముదిమాణిక్యాన్ని ప్రాంతానికి పొలినేడు అనే పర్సన్ రాజుగా ఉండడం జరిగింది. సో అతని కాలంలో ఈ యొక్క దీపపు స్తంభాన్ని నిర్మించారని చెప్పి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క దీపపు స్తంభాన్ని నిర్మించడానికి ప్రధాన కారణం ఏంటంటే దీని పక్కనే మొత్తం కూడా ఈ ముదిమాణిక్యం ప్రాంతం పూర్తిగా కృష్ణానది పరివాహక ప్రాంతంగా ఉండడం జరిగింది. ఆనాటి కాలంలో ముదిమాణిక్యం అనేది ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా విరాజిల్లినట్లు కూడా ఈ యొక్క శాసనాన్ని బట్టి మనకు తెలియవస్తుంది. సో ఆనాడు ముదిమాణిక్యము ఒక పెద్ద వర్తక వాణిజ్య కేంద్రంగా ఉండడం ఉంది కాబట్టి చాలామంది సుదూర ప్రాంతాల నుండి వర్తక వ్యాపారస్తులు అనేవారు ఈ యొక్క ప్రాంతానికి వచ్చేసేసి, అంటే ఈ కృష్ణానదిలో గుండా నౌకల మీదుగా అదేవిధంగా పడవల ద్వారా తమ యొక్క వస్తువులను తీసుకొచ్చి ముదిమాణిక్యంలో విక్రయించేవారు, పెద్ద వ్యాపారం చేసేవారు కూడా మనకు తెలియవస్తుంది. దాన్ని బట్టి కృష్ణానదిలో ప్రయాణం చేసేటప్పుడు ఈ ప్రాంతం గుర్తించాలి అంటే చీకట్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని గుర్తించేందుకు వీలుగా ఈ యొక్క దీపపు స్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు మనకు తెలియవస్తుంది. సో ప్రజెంట్గా మనం విజువల్స్లో గమనించినటువంటి ఈ దీపపు స్తంభము అనేది 1635 సంవత్సరం జూన్ 1వ తారీఖు వేయించినట్లు మనకు తెలియవస్తుంది.